మేడారం జాతర విధుల్లో ఉన్న ఓ ఎస్ఐపై ఉన్నతాధికారి చేయి చేసుకోవడం వివాదాస్పదంగా మారింది. కుటుంబ సభ్యుల ముందే అవమానించడంపై పోలీసు సిబ్బంది నిరసన వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ కమిషనరేట్కు చెందిన ఏఆర్ ఎస్ఐ రవికుమార్ మేడారంలో జాతరలో డ్యూటీ చేస్తున్నారు. ఎస్ఐ కుటుంబంతో కలిసి సమ్మక్క దర్శనం చేసుకోవడానికి వెళ్తుండగా ఆదిలాబాద్ ఎస్పీ గౌసాలం ఎస్ఐపై సీరియస్ అయ్యారు. కుటుంబ సభ్యుల ముందే ఎస్ఐ కుమార్పై ఎస్పీ గౌసాలం చేయి చేసుకున్నారు. అసభ్య పదజాలంతో తిడుతూ చెంపదెబ్బ కొట్టి ఆయన భార్య పిల్లలు చూస్తుండగానే రవికుమార్ను నేలపై కూర్చోబెట్టి పనిష్మెంట్ ఇచ్చారు. దీంతో రవికుమార్ కుటుంబం కన్నీటి పర్యంతమవుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, చెప్పండి. గుడ్ మార్నింగ్ సాయి మాధవి. ఈసారి మేడారం జాతరలో పోలీసుల అత్యుత్సాహం స్పష్టంగా కనిపించింది. వాళ్ళ డిపార్ట్మెంట్ కు సంబంధించి వాళ్ళనే కొట్టుకునే స్థాయికి వెళ్ళిన సందర్భాన్ని మనం చూసాము. ప్రస్తుతం ఉన్నటువంటి ఆదిలాబాద్ ఎస్పీగా ఉన్నటువంటి గౌసాలం ఎక్కడైతే ఇప్పుడు గద్దెల ప్రాంగణానికి సంబంధించి వివిఐపీలు ఎవరైతే ముందు గేట్ నుంచి వస్తారో ఆ గేట్ దగ్గర విధులు నిర్వహిస్తున్నటువంటి గౌసాలం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ రవి కుమార్ పై చేయి చేసుకున్న సందర్భాన్ని మనం చూసాము. అతన్ని చెంపపై కొట్టాడనే ఒక అంశం మాత్రం తెర మీదకి వచ్చిన సందర్భం మనకు కనిపించింది. మొన్న అంటే ఈ సంఘటన శనివారం రోజు సంబంధించిన సంఘటనగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఆ రోజు వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించిన ఫ్యామిలీ వాళ్ళ సతీమణి మాటల ద్వారా కూడా మనకు అర్థమవుతుంది ఏంటంటే తన ఒక్కదాన్ని తీసుకునే క్రమంలో ఒకరిని తీసుకునే క్రమంలో ఆమెకు ఆరోగ్యం బాగోలేదు, కొంత ఉపేక్షించాలని లోపలి తీసుకువెళ్ళిన క్రమంలో ఆపి మరి తనపై దాడి చేశారని చెప్పడం జరుగుతూ ఉంది. మనకున్న సమాచారం ప్రకారం అతన్ని మోకాళ్లపై నీల్ డౌన్ చేసిన సందర్భం కూడా అక్కడ కనిపించిందనే అంశం కూడా కనిపిస్తా ఉంది. గౌసాలం గతంలో ఇక్కడ ములుగు ఎస్పీగా కూడా పనిచేస్తారు. ఈ జాతరకు సంబంధించి మన ఇటీవల ట్రాన్స్ఫర్ లో అతను ఆదిలాబాద్ వెళ్ళాడు. కానీ అంతకుముందు ములుగుకు సంబంధించిన జిల్లా కలెక్టర్ గా పనిచేసిన సందర్భం, జిల్లా ఎస్పీగా పనిచేసిన సందర్భం మనం చూసుకోవాల్సి ఉంటుంది. 2017 బ్యాచ్ కు సంబంధించిన గౌసాలం ములుగు జిల్లాలో ఓఎస్డీగా కూడా పనిచేసిన సందర్భాన్ని మనం గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది. మేడారం జాతర అంటే అవగాహన ఉన్న వ్యక్తిగా ఉన్నటువంటి గౌసాలం ఇలాంటి చర్య తీసుకోవడము, ఇలాంటి ప్రవర్తన పట్ల ఈ డిపార్ట్మెంట్ అంతా కూడా అసహనం వ్యక్తం చేస్తున్న సందర్భం మనకు కనిపిస్తా ఉంది. ఈసారి జాతరలో పూర్తి స్థాయికి సంబంధించి వీళ్ళంతా కూడా ఆయన పైన ఇట్లాంటి ఇబ్బందికరమైన వాతావరణం కల్పించడం పైన కూడా సీరియస్ అవుతున్న సందర్భం మనకు కనిపిస్తా ఉంది. అది ఈ విషయంలోనే వాళ్ళు ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ములుగు జిల్లాకు సంబంధించినటువంటి పోలీస్ యంత్రాంగం తరఫున ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఏ ఎస్ఐ ఉన్నాడో ఆ ఎస్ఐని కొట్టడం జరగలేదు అనే అంశాన్ని కూడా వాళ్ళు మళ్ళీ తెరపీదికి తెచ్చి కొట్టలేదనే అంశాన్ని కూడా చెప్తా ఉన్నారు. కాకుంటే వాళ్ళ వైఫ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వైఫ్ మాటల ఆధారంగా అతన్ని కొట్టాడు, వాళ్ళ కుటుంబం ముందు వాళ్ళ పరువు తీయడం జరిగిందనేది మాత్రం అర్థమవుతా ఉంది. సమ్మక్క సారలమ్మ జాతరలో ఈసారి పూర్తి స్థాయిలో పోలీసుల వైఫల్యం కనిపించింది. సొంత డిపార్ట్మెంట్ కి సంబంధించిన వాళ్ళపైనే దాడి చేయడం పట్ల మాత్రం అంతటా విమర్శలు మాత్రం వ్యక్తమవుతా ఉన్నాయి. సాయి మాధవి. రైట్ రవికాంత్, థ్యాంక్ యూ. ప్లీజ్ సార్ మమ్మల్ని వదిలేయండి సార్ అని, అయినా కూడా అసలు మమ్మల్ని వదిలేయలేదు. బాగా నీచంగా మాట్లాడిండు. మా హస్బెండ్ లాంటి వాళ్ళు ఎంతో మంది ఇక్కడ పొద్దున్న నుండి సాయంత్రం వరకు కష్టపడి వాళ్ళు ఒర్రుకుంటా మామూలు జనాలతోటి అరుసుకుంటా డ్యూటీలు చేస్తారు. ఇంకా లైఫ్ లో అసలు మేడారం మొహం అనేది చూడకుండా చేసిండ్రు. నాకు చాలా బాధ అనిపించింది. ఏదైనా